వెల్కమ్ టు ఛానల్. ఈ రోజు మనతో పాటు రమగారు ఉన్నారు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, కాశీ మజిలీ కథలు. సో నెక్స్ట్ భాగం సింహదమనుడి కథలో ఉన్నాం మనం. ఆ. సరే, సింహదమనుడిని రాజుగారి 8వ భార్య ఆయన బ్రహ్మరాక్షసి, మనిషి రూపంలో ఉన్న బ్రహ్మరాక్షసి పంపించింది ఒక చోటకి. సరే, ఈ అబ్బాయి ఆకాశ గమన విద్య ఉన్న గుర్రం ఎక్కి వెళ్తుండగా ఒక మేడ మీద చాలా మంది అందమైన అమ్మాయిలు కూర్చుని ఉన్నారు ఒక రాజ్యంలో. వాళ్ళంతా పైకి చూస్తున్నారు. అప్పు ఎంత అందగాడు, ఎంత బాగున్నాడు, ఎంత బాగా వెళ్తున్నాడు అని పైకి చూస్తున్నారు. చూస్తుంటే వాళ్ళలో ఉన్న మణిమంజరి అనే ఒక అందగత్తె, అంటే ఆ దేశపు రాజకుమార్తె, అతన్ని వలచింది. పిలిచారు, రా రా ఇక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకుందు కానీ. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. ఈ అబ్బాయి కాస్త వెళ్ళాడు. కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. ఇక్కడే ఉండొచ్చు కదా, ఇవాళ ఉండు, మా ఆతిథ్యం తీసుకో అని అడిగింది. సరే, సరదాగా ఉంది. అబ్బాయి ఏం చేశాడు, ఉండిపోతే ఆ రాత్రి ఏదో భోజనం చేసి కబుర్లు చెప్పుకున్నారు. పడుకున్నాక ఈ అమ్మాయి ఏం చేసిందంటే అతని దట్టిలో ఉన్న ఆ ఉత్తరాన్ని చూసింది. ఆ ఉత్తరంలో ఏం రాసింది, ఆఖరి రాణి చిన్నరాణి గారు రాసిన ఉత్తరం, అక్క కోసం పైశాచీ భాషలో రాసి ఉంది. అది ఈ అమ్మాయికి వచ్చు ఆ భాష. ఆ భాషలో ఉన్న ఉత్తరం ఏంటంటే, వీడు మా రాజుగారి దగ్గర గురించి, అంటే ఆ రాజు గురించి ముందు రాసిందనమాట. ఏంటంటే, నేను ఒక రాజు దగ్గర చేరాను, అతని 7 భార్యల్ని కనుగుడ్లు పెకలించి తీయించాను, నీకు గుర్తుంది కదా. హాయిగా ఇక్కడే ఏనుగులు గుర్రాలు తింటూ కాలక్షేపం చేస్తూ హాయిగా ఉన్నాను. ఇంకా కొంతకాలం ఈ రాజు మీద నా మనసు తీరే వరకు ఉండి, ఈ రాజును కూడా పొట్టను పెట్టుకున్నాక నీ దగ్గరికి చేరతాను. కొత్తగా ఈ కుర్రాడు ఒకడు మా రాజ్యంలో చేరాడు. వీడి వల్ల నాకు చాలా అవస్థగా ఉంది. వీడిని నీ దగ్గరికి పంపిస్తున్నాను, వీడిని ఫినిష్ చేసేయమని, సంహరించు, వీడిని చంపేసేయి అని రాసింది. ఈ అమ్మాయి ఏం చేసింది, అమ్మో రాజుగారి ఒక రాజు దగ్గర చేరాడు, వీడ రాజకుమారుడు అనమాట అని అనుకుని, అంటే అబ్బాయి చెప్పాడు, నాకు 7 తల్లులు, ఒక తల్లికి పుట్టిన వాడిని నేను, మా అమ్మాలకి కళ్ళు లేవు, నేను అడవిలో పెరిగాను. తన కథ అంతా మామూలుగా కలిసినప్పుడు మీదే ఊరు ఏమిటి అంటే కథ చెప్పుకుంటారు కదా. ఈ కథ ఆ కథ కనెక్ట్ అయ్యేసరికి, అయ్య బాబోయ్ ఆ రాజుగారి కొడుకే వీడు, ఆ రాక్షసి వీడిని చంపడానికే చూస్తోందని ఈ అమ్మాయి ఏం చేసింది, ఉత్తరాన్ని మార్చేసింది. వీడు నేను పెంచుకుంటున్నాను, నా పెంపుడు కొడుకు, వీడికన్నీ మన దగ్గర ఉన్న వింతలు విడ్డూరాలన్నీ చూపించి, మన రహస్యాలన్నీ చూపించి, వాడిని సరదాగా నీతో కొన్నాళ్ళు ఉంచుకుని పంపించు అని రాసి ఉత్తరం పెట్టేసింది. ఈ కుర్రాడు మర్నాడు లేచాడు. చక్కగా వాడికి ఏంటంటే చిన్నప్పటి నుంచి అడవిలో ఉన్నాడు. ఎవరితోటైనా స్నేహాలు అవి వాడికి ఏం తెలీదు. మొదటంతా జీవితం కోసం పోరాటం. కొత్తగా రాజు దగ్గర చేరాడు. తండ్రిని తల్లుల్ని కలపడం ఎలా అనే స్ట్రగుల్లోనే ఉన్నాడు. వాడికి ఏం చేయాలో తెలియట్లేదు. ఓ పిల్ల సరదాగా చక్కగా మాట్లాడుతూ ఉండేసరికల్లా ఈ అబ్బాయి కొన్నాళ్ళు అమ్మాయితోటి ఉండిపోయాడు. వీళ్ళిద్దరూ గాంధర్వ విధిని వివాహం చేసేసుకున్నారు. ఆ రాజకుమార్తెతో ఉండిపోయాడు. కొద్ది రోజులు గడిచాక నేను వెళ్ళొస్తాను, వచ్చే మార్గంలో కలిసి నిన్ను మా ఇంటికి తీసుకెళ్తానని చెప్పాడు భార్యకి. మణిమంజరి అమ్మాయి పేరు. ఎంత బాగుందో. మరి బయలుదేరి ఏం చేశాడు, ఈ రాణిగారు చెప్పిన ఈ సముద్రంలో మధ్యలో ఉన్న ఒక ద్వీపం, ఆ ద్వీపంలో ఒక బిలం, ఆ బిలంలో ఒక రాయి, అక్కడ దాకా వెళ్ళి ఆ రాయి మీద ఆవిడిచ్చిన మంత్రపు పొడి వేసేసరికల్లా రాయి పగిలింది, దారిచ్చింది. ఇది లోపలికి వెళ్ళగానే నరవాసన అంటూ ఒక బ్రహ్మరాక్షసు వచ్చి వీడి మీద పడబోయేసరికి వీడు ఉత్తరం తీసిచ్చాడు. ఏదో ఉత్తరం ఇస్తున్నాడని ఉత్తరం చదివేసరికి ఇలా, అయ్యో మా చెల్లెలు కొడుకువే, నువ్వు మా చెల్లెలు పెంచుకుంటున్నవాడివా, రా నాయన, నేను అలా అనుకోలేదు, మేము నరులని తింటాం కదా, ఎంచక్క ముద్దుగా ఉన్నావని వీళ్ళని లోపలికి తీసుకెళ్ళిపోయింది కుర్రాడిని. ఓ 18-19 ఏళ్ళు, అంతకంటే వయసు లేదు కదా. సరే, లోపల తీసుకెళ్ళాక అక్కడ ఉన్నవన్నీ చూపించింది. చక్కగా మంచి భోజనం పెడితే వీడేమన్నాడంటే, నాకు ఇంకా మాంసం అది అలవాటు అవ్వలేదు, నేను ఇంకా శాకాహారమే తింటున్నాను, మెల్లిగా అలవాటు చేసుకుంటాను అన్నాడు. అన్నాక ఇక సరే పిన్నమ్మ పెద్దమ్మ అని ఏదో కబుర్లు చెప్పాడు. తిరిగాడు. ఆవిడ ఏం చేసిందంటే లోపల ఉన్నవి బోలెడన్ని పదార్థాలు చూపించింది. మేమిద్దరం ఎన్నో తరాల నుంచి బ్రహ్మరాక్షసులమే, అక్క చెల్లి, రహస్యాలన్నీ చెప్పమని ఉంది కదా. మేము ఎంతమందో రాజుల రాజ్యాల్లో చేరి వాళ్ళందరినీ పొట్టం పెట్టుకున్నాము. పుర్రెలతో చేసిన ఒక దండ ఉంది, మేము సంహరించిన రాజుల తాలూకు పుర్రెలివి. కొన్నాళ్ళు పోయాక శత్రుంజయుడి పుర్రె కూడా ఇక్కడికే చేరుతుంది అని చూపించింది. అక్కడి నుంచి మణులు, మాణిక్యాలు, ధనపు రాసులు ఓ చోట, ఎన్నో అవయవాలు ఉన్నాయి కొన్ని చోట్లయితే, వాళ్ళవి వీళ్ళవి ఖండించినవి. అప్పుడు అందులో ఒక పెట్టెలో 7 జతల కనుగుడ్లు కనపడ్డాయి. వీడికి అర్థమైపోయింది మా అమ్మ వాళ్ళవే. ఇవి ఎవరివి ఏమిటి అని అడిగితే ఏం చెప్పిందంటే, ఆ రాజుగారు ఉన్నాడు కదా, ఆ రాజులు భార్యలవి, మా చెల్లెలు ఒకసారి వచ్చి ఓ రోజు రాత్రిపూట వచ్చి ఇచ్చెళ్ళింది,
మేము ఏంటంటే ఇవన్నీ దాచుకున్నాం సరదాగా సావనీర్స్ లాగా దాచుకున్నాము. అంటే వీడే ఉన్నాడు, అట్లా కాదు పెద్దమ్మా, ఇంత శ్రద్ధగా చక్కగా దాచిపెట్టావు కదా, ఈ కనుగుడ్లు అసలు ఎవరికైనా పనికొస్తావు, పైగా నువ్వు ఏం వేసావో ఇవి అసలు లైవ్లీగా అంటే జీవం ఉట్టి పడుతున్నాయి. చేతులు, వేళ్ళు, పాదాలు, గుండె అన్నీ, ఇప్పుడు ఈ కళ్ళు లైవ్లీగా ఉన్నాయి. ఏదో వేసావు, నీకు ఏదో మంత్రపొళ్ళు ఏవో వేసుంటావు, వీటిని వాడచ్చా మళ్ళీ అంటే ఎందుకు వాడకూడదు, ఈ కనుగుడ్లు ఉన్నాయి, వీటిని మంచిది కృష్ణ తులసి రసంలో ముంచి కళ్ళు లేని వాడికి కనుక కంటి మీద పెడితే అతుక్కుపోతుంది, కనుచూపు మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంది అని చెప్పి ఇంకా బాగుందిగా. అక్కడి నుంచి ఆ లోపల 2 పంజరాలు ఉన్నాయి. ఆ పంజరాల్లో చిలక, గోరింక ఉన్నాయి. అబ్బో ఎంత బాగున్నాయో, రెండింటిని ఓ దాంట్లోనే పెట్టకపోయావా పెద్దమ్మ, భలే బాగున్నాయి, చక్కగా జంటగా ఉంటాయి కదంటే, జంట కాకేమిట్రా నాయన, ఒకటి మీ అమ్మ ఒకటి నేను అని చెప్పింది. నిన్ను పెంచుకుంటున్న తల్లి చిలక, నేనేమో గోరింక. మా ప్రాణాలు 2 వీటిలలో ఉన్నాయి, వీళ్ళ గూళ్ళలో పెట్టి ఇక్కడ దాచుకున్నాం. మా ప్రాణాలు, మేము సంపాదించిన ఆస్తులు, మేము సంహరించిన వాళ్ళ తాలూకు అవశేషాలు అన్నీ కాపాడుతూ నేను ఇక్కడ ఉన్నాను అంది. మాతో వచ్చే పెద్దమ్మ ఎంచక్క మనం కలిసి ఉందా అన్నాడు. అన్నీ ఉన్నాయి కదుట్రా నాయన, వస్తానులే అంది. అన్న తర్వాత ఏం చేసింది, ఆ లోపల ఇంకా ఆ మందిరంలోకి వెళ్తున్న కొద్ది ఎన్ని గదులో బంగారాలు, వెండ్లు అన్నీ ఇన్ని కాదు, ఎంత సంపదో లోపల. ఆ లోపలికి వెళ్ళాక ఓ చోట అచ్చంగా ఇలాడుకుంటాను ఓ పిల్ల ఒకటి కనపడింది. ఓ 15-14 ఏళ్ల పిల్ల. ఆ పిల్ల ఎవరంటే, ఇది అమ్మాయి ఎక్కడి నుంచో తెచ్చింది, ఏడాది పిల్లని తెచ్చి పెంచుకుంటోంది, నాకు తోడు ఉంటుందని తీసుకొచ్చాను అనేసరికల్లా ఇంకేముంది, ఆ పిల్లని చూసి వీడు అనుకున్నాడు, దానికి మనుషులు మాత్రం చూసిన మొహం కాదు, అది మనిషే, అది ఎవరిని చూడలే, ఏడాది పిల్లని తెచ్చి ఈ ద్వీపంలో పెడితే అది ఎవరిని చూస్తుంది. అక్కడి నుంచి ఏమన్నాడు, పెద్దమ్మ చక్కగా అమ్మాయి బాగుంది, ఏం చక్కగా మా ఇద్దరికి పెళ్లి చేసే, చిలక గోరింక అలాగా నీ దగ్గరే పడి ఉంటాం కదా అన్నాడు. అనేసరికి అది మంచి ఆలోచన లేరోయ్, మా చెల్లెలు దాన్ని నిన్ను పెంచుకుంది, నేను దీన్ని పెంచుకున్నాను, మీ ఇద్దరికి పెళ్లి చేస్తే సరిపోతుందని చక్కగా బాజా భజంత్రులతో ఈ పిల్లలు ఇద్దరికి పెళ్లి చేసేసింది. ఆ పిల్లకి రెండో మనిషి తెలియదు, ఈ రాక్షసి తప్ప. ఈ కుర్రాడు చక్కగా దాన్ని కబుర్లు చెప్పి, బాగా మంచి మాటలు చెప్పి, మనం అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని. ఏముంది, మగపిల్లల సాహచర్యం ఉంటే ఆడపిల్లలకి సరదాగానే ఉంటుంది. ఒక 4-5 రోజుల్లో ఆ పిల్లని పూర్తిగా తన వశం చేసుకున్నాడు. చేసుకున్నాక మీ అమ్మా నాన్నని చంపి నిన్ను తెచ్చింది ఇక్కడికి, దీనికి ప్రతిక్రియ చేయొద్దు మనం అని ఆ పిల్లని ప్రోవోక్ చేశాడు. చేసేసరికల్లా మరి ఎట్లా ఏం చేయాలి అంటే, ఓ పని చేద్దాము, ఇవిడి పడుకున్నప్పుడు, ఇవిడు బయటికి వెళ్ళినప్పుడు మనం పారిపోదాం ఇక్కడి నుంచి, మన గుర్రం మీద మన దారిని మనం వెళ్ళిపోవచ్చు. ఇది మనం పారిపోయేటప్పుడు నువ్వేం చేస్తావంటే, ఆ కనుగుడ్లు ఉన్న బాక్స్ ఉందా, అది పట్టుకొచ్చేసి చిలక గోరింకాని నేను పట్టుకెళ్ళిపోతాను అని చెప్పాడు. చిలక గోరింకాని పట్టుకెళ్ళిపోవాలి, ప్రాణాలు తమ దగ్గర ఉండాలి. సరే ఏం చేశారు, ఈ రాక్షసి ఎక్కడో ఆహారానికి వెళ్ళంగానే ఈ పిల్లాడు ఏం చేశాడు, భార్యను ఎక్కించుకుని, అదేమో ఆ కనుగుడ్లు ఉన్న బాక్స్ తెచ్చేసింది, చిలక గోరింకాని చేత్తో పుచ్చుకుని వీడు గుర్రం ఎక్కేశాడు. అక్కడి నుంచి బయటపడిపోయాడు. ఇక దొరకకుండా పరిగెత్తి పారిపోయారనమాట. అయితే ఇతను ఏమైంది, ఈ మణిమంజరి మాట గుర్తులేదు అతనికి. ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ 3 రోజులు తిరిగాడు, పెళ్లి చేసుకున్నాడు, ఈ పిల్లతోటి కొన్నాళ్ళు గడిపాడు, మెల్లిగా పాత సంగతులు మర్చిపోయాడు. ఈ వెళ్ళేటప్పుడు ఏమైంది, ఒక అడవిలో కాస్త రెస్ట్ తీసుకుందామని దిగారు, గుర్రాన్ని ఒక పక్కన కట్టేశారు. ఈ చిలక గోరింకని ఆ కనుగుడ్ల బాక్స్ని ఆ పిల్ల ఒళ్ళ దగ్గర పెట్టి కూర్చుంది, ఏదైనా ఆహారం దొరుకుతుందేమో చూస్తానని వెళ్ళి ఏదో ఎక్కడికో వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా ఏమైంది, కొంతమంది ఆటవికుల గుంపు బండి పట్టేసుకున్నారు. అయ్యో, ఈ పిల్ల ఇంకా ఈ అమ్మాయి ఇక్కడే ఉండిపోయింది. వీడు కాస్త అట్లా బయటికి వెళ్ళిపోయాడు, ఊర్లో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆటవికుల గుంపు ఏమన్నారంటే, మా రాజుగారి దీంట్లో ఒక చాలా పెద్ద సమస్య ఉంది మా పక్క రాజ్యంలో, నువ్వు తెలియగలవాడైతే ఆ సమస్య పరిష్కరించమన్నారు. ఇతను ఏం చేశాడు, ఈ ఆటవికుల గుంపుతో కలిసి ఆ రాజ్యం పొలిమేరల దాకా వెళ్ళిపోయాడు. అక్కడ దాకా వెళ్తే అక్కడ ఏదో 2 పెద్ద పులులు ఉన్నాయి, వాటి వల్ల రాజుగారికి ఇబ్బంది. ఆ పెద్ద పులుల్ని సంహరించాడు ఇతను. ఎందుకంటే వీడు చాలా బలశాలని చెప్పుకున్నాను కదా, వీడు ఆల్రెడీ సింహదమనుడే విడిపోయారు. ఆ రాజుగారి కూతురు వచ్చి, అబ్బో శభాష్ నువ్వు చాలా గొప్పవాడివి, రారా మా రాజ్యానికి రాజ్యానికి తీసుకుపోయారు. ఆటవికులు తీసుకెళ్లిపోయారు సింహదమనుడిని. అతను అక్కడ ఒక రాజ్యానికి చేరి రాజుగారి కూతుర్ని పెళ్లి చేసుకుని అతను అక్కడే ఉండిపోయాడు. తన మొదటి భార్య మణిమంజరిని, రెండో భార్య తను బ్రహ్మరాక్షసి నుంచి తెచ్చుకున్న రెండో భార్యని, ఆమెతో పాటు తెచ్చిన చిలక గోరింక కనుగుడ్లని మర్చిపోయాడు. అతను అక్కడ ఉండిపోయాడు. మళ్ళీ మూడో వివాహం చేసేసుకున్నాడు. వీడి ఇక్కడ అడవిలో ఉండిపోయింది పిల్ల. ఈ అమ్మాయి అడవిలో ఉండిపోయింది. ఈ లోపల ఏమైంది, మొదటి ఇతను వివాహం చేసుకున్నాడు కదా మణిమంజరి అనే రాజకుమార్తెని, ఆమెకి ఒక కొడుకు పుట్టాడు. కొన్నాళ్ళు అమ్మాయితో గడిపి వెళ్ళాడు కదా అతను. అయితే ఆ దేశపు రాజకుమారికి మణిమంజరి ఒకతే కూతురు.
ఆయన మరణించారు. మరణించేసరికల్లా మణిమంజరి కొడుకే రాజ్యానికి వారసుడు అవుతాడు. సో మణిమంజరి కొడుకు కాస్త పెద్దవాడయ్యి అతను రాజ్యానికి వచ్చేసినా కూడా, అంటే 14-15 ఏళ్ళు వచ్చినా కూడా ఈ తండ్రి వెనక్కి రాల. సింహదమనుడు తన 3వ భార్యతోటే ఉండిపోయి 2వ భార్యను కానీ మొదటి భార్యను కానీ జ్ఞాపకమే చేసుకోలేదు. ఇప్పుడు ఎట్లా ఈ 2వ భార్య మొదటి భార్య కొడుకు దగ్గరికి చేరిందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం మనం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.